శనివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నబియ్యం లబ్ధిదారు మేడి అరుణ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నబియ్యం లబ్ధిదారు మేడి అరుణ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిందని, అయితే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తుందని, ఉచిత బస్సు 500 రూపాయలకే ఎల్పీజీ కనెక్షన్, గృహజ్యోతి, రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కింద 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వనున్నామన్నారు. సన్న బియ్యం పథకం పేదవాడి ఆత్మగౌరవ పథకమని, అలాంటిది జగజీవన్ రావు జయంతి రోజున పేద దళిత మహిళ అరుణ ఇంట్లో భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నిజమైన తెలంగాణ పేదవాడు కలల కన్నా తెలంగాణ ఇదేనని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని పాలిష్ చేసి తిరిగి రీసైక్లింగ్ చేసి మిల్లర్లు అమ్ముతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు. తాము 21 లక్షల మంది పేర్లను రేషన్ కార్డులలో కొత్తగా చేర్చడం జరిగిందని, మరో 21 లక్షలు చేర్చనున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో బ్రాహ్మణ వెల్లంల పథకాన్ని మూలన పెట్టిందని, 10 ఏళ్లలో నత్తనడక నడిచిన బ్రాహ్మణ వెల్లంలకు 100 కోట్ల రూపాయలను కేటాయించి బ్రాహ్మణ వెల్లంలకు నీటిని తీసుకురావడం జరిగిందన్నారు. ఆదివారం నిర్వహించనున్న శ్రీరామనవమి సందర్భంగా ఆయన రాష్ట్ర, జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, నార్కట్పల్లి తహసీల్దార్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.